నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 సంవత్సరం జూన్ మాసం గోచార అంచనాలు మీనరాశి వారికి. అంటే ఈ మీనరాశిలో 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. అంటే పూర్వభాద్రపద నక్షత్రం 2, 3, పూర్వభాద్రపద నక్షత్రం మీనరాశిలో పూర్వభాద్రపద నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్రపద నక్షత్రం 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు, వెరసి 9 పాదాలు వారికి కూడా శుభాశుభ ఫలితాలు మీనరాశి వారికి జూన్ మాసంలో గోచార అంచనాలు తెలుసుకుందాము. పరిహారాలు కూడా చూద్దాము. ముఖ్యంగా ఖగోళంలో గ్రహాలు అట్ ప్రజెంట్ 5 గ్రహాలు ఇప్పటి వరకు స్థాన మార్పు ఉన్న చోటు నుండి స్థాన మార్పులు జరిగి వేరే రాశిలో ప్రవేశించి సంచరించడం జరుగుతుంది. ముఖ్యంగా గురువు 2వ తేదీన కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో ప్రవేశించి సంచరించడం జరుగుతుంది. అలాగే శుక్రుడు కూడా 9 నుంచి కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు మిథున రాశి నుండి. అలాగే బుధుడు కూడా 22 నుండి కర్కాటక రాశిలో ప్రవేశించి సంచరించడం జరుగుతుంది. అయితే వృషభ రాశిలో 15 వరకు సంచరిస్తున్న సూర్యుడు 15 నుండి మిథున రాశిలో ప్రవేశించి మాసాంతం వరకు సంచరించడం జరుగుతుంది. ఇక కుజుడు తన స్వస్థానంలో 20వ తేదీ వరకు సంచరించి 21 నుండి వృషభ రాశిలో ప్రవేశించి మాసాంతం వరకు కూడా 10 రోజులు సంచరించడం జరుగుతుంది. ఇక సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని సంచారం రాశిలోనే. ఇది ఖగోళంలో గ్రహాల స్థితిగతులు. అంటే ఈ మీనరాశి వారికి గ్రహానుకూలత ఎలా ఉందో చూద్దాం. రాశిలో శని అనుకూలం లేదు. 2లో ధనాధిపతిగా కుజుడు అనుకూలంగా ఉన్న 5వ స్థానం మీద తన 4వ దృష్టి, 7వ స్థానం మీద, 6వ స్థానం మీద, 8వ స్థానం మీద, మీనరాశి వారికి 8వ స్థానం మీద కుజుని దృష్టి అంత అనుకూలం కాదు అనేది సూచిస్తుంది. ఇక 3లో సూర్యుడు 15 వరకు యోగిస్తాడు. మాసంలో సగభాగం చివరి భాగంలో మిథున రాశిలో సూర్యుడు అంత యోగించడు అనేది సూచించడం జరుగుతుంది. మిత్ర రాశి అయినా కానీ అంత యోగించడు 4లో ఎక్కువగా. అలాగే 5లో బుధుడు యోగిస్తాడు. అలాగే శుక్రుడు కూడా యోగిస్తాడు. అలాగే గురువు కూడా బాగా యోగిస్తాడు. మీనరాశి వారికి గురువు పంచమంలో మంచి యోగ దశలో ఉంటాడు అనేది సూచించడం జరుగుతుంది. అలాగే కేతువు కూడా 6లో యోగిస్తాడు. ఇక శని రాహువులు మాత్రమే అనుకూలంగా లేరు అనేది సూచించడం జరుగుతుంది. అంటే ఈ మీనరాశి వారికి జూన్ మాసంలో సగం కంటే కూడా అత్యధికంగా మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్ళి చూద్దాము ఏ ఏ విషయాలకి అనేది. వృత్తి వ్యాపార పరంగా మీనరాశి వారికి వీరు వృత్తిలో అధికారాన్ని మరియు గౌరవాన్ని కూడా ఈ మాసంలో చాలా పొందేదానికి అవకాశాలు వస్తాయి. స్పష్టమైన సమాచార మార్పిడి కొనసాగితే కనుక వ్యాపార భాగస్వామ్యాలు కూడా బాగా వృద్ధి చెందుతాయి. అంటే చాలా ట్రాన్స్పరెన్సీగా ఉండాలి అనేది సూచిస్తుంది. ఆర్థికంగా చూస్తే కనుక లాభదాయకమైన మాసంగా జూన్ మాసం మీనరాశి వారికి అనేది చెప్పవచ్చు. పాత అప్పులను విజయవంతంగా తీర్చవచ్చు, అంత లాభదాయకంగా ఉంటుంది. అప్పులు తీర్చే అంత ఆర్థిక స్తోమత ఏర్పడుతుంది. ఇప్పుడు చేసే పెట్టుబడులు దీర్ఘకాలిక లాభాలను అందిస్తాయి కాబట్టి పెట్టుబడులు పెట్టడం కూడా అనుకూలమే అనేది సూచించవచ్చు. ఇక విద్యార్థులకి విద్యను అభ్యసించడానికి ఇది అద్భుతమైన మాసంగా సూచించడం జరుగుతుంది. మీనరాశి వారికి వీసాలు పొందటానికి కానీ, విదేశీ విద్యకి సంబంధించిన పర్యటనలకు సంబంధించిన ప్లానులు చేసుకోవటానికి కానీ ఇది చాలా అనుకూలమైన సమయం ఈ మాసం అనేది మీనరాశి వారికి గోచరిస్తుంది. చాలా బాగుంది అనేది చెప్పచ్చు. ఆరోగ్యపరంగా చూస్తే ఆరోగ్యం అయితే సామాన్యంగా బాగుంది, సాధారణంగా బాగుంటుంది.
ఎందుకు రాశిలోనే శని సంచారం వలన సామాన్యంగానే ఉంటుంది. అయితే అధికంగా పనిచేయడం వల్ల స్వల్ప అలసట కలగవచ్చు. పెద్ద ప్రమాద సూచనలు ఏమీ లేవు, కానీ ప్రయాణ సమయంలో సాధారణ జాగ్రత్తలు తీసుకోవాలని సలహా చెప్పటం జరుగుతుంది. ఇక కుటుంబ పరంగా తోబుట్టువులు, జీవిత భాగస్వాములతో సామరస్యపూర్వక సంబంధాలు నెలకొంటాయి. ఈ మాసంలో కోర్టు కేసులు, శత్రువులతో వివాదాలు, శత్రువులు వీరికి అనుకూలంగా ఈ విషయాలకి సంబంధించి మంచి అనుకూలతలే ఉన్నాయి ఈ జూన్ మాసంలో ఈ మీన రాశి వారికి అనేది చెప్పడం జరుగుతుంది. ఇక ఈ విధంగా 70% వరకు కూడా మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి మీన రాశి వారికి. అన్ని రాశుల్లోకి మీనరాశికి కూడా మంచి ఫలితాలు ఉన్నాయి అనేది సూచించడం జరుగుతుంది జూన్ మాసంలో. ఇక పరిహారాలకి గురు పూజ చేయండి, లేదా పసుపు పుష్యరాగం ధరించండి. ప్రతిరోజు దక్షిణామూర్తిని లేదా మీ కుటుంబ దైవాన్ని పూజించటం వల్ల గొప్ప ఫలితాలను పొందవచ్చు ఇంకా అనేది సూచించడం జరుగుతుంది. ఇది మీన రాశి వారికి జూన్ మాసం అద్భుతంగా ఉండబోతోంది అనేది సూచించడం జరుగుతుంది చాలా విషయాలకి. ఇక ప్రతికూల విషయాలకి అన్నిటికీ కూడా ఈ పరిహారాలు పాటించండి, ఇంకా ఉన్నతమైన ఫలితాలు పొందటానికి ఆస్కారం ఉంటుంది. సర్వే జనో సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.